పొద్దుటూరులో రాయలసీమలో ఒక పెద్ద బిజినెస్ కేంద్రం. ఇక్కడ ప్రజలు ప్రశాంతత కావాలని కోరుకుంటున్నారు. మా మీద ఎవరన్నా వచ్చి దౌర్జన్యం చేసేవాళ్ళు కానీ, మా వ్యాపారాలను ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, పొద్దుటూరులో అరాచక పరిస్థితులు లేకుండా మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగులు ఇట్లాంటివన్నీ లేకుండా ప్రశాంత వాతావరణం ఉండాలని పొద్దుటూరు ప్రజలు కోరుకుంటున్నారు. దానికి నేను సంపూర్ణంగా వాళ్ళకు ప్రశాంతత వాతావరణాన్ని కల్పిస్తాను. ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా ఉండొచ్చు. ఎవడో ఒకడు మట్కా ఉండొచ్చు, ఇంత పొద్దుటూరు మీద క్రికెట్ బెట్టింగ్ కూడా ఉండొచ్చు. కానీ గతంలో ఎమ్మెల్యేలకు కప్పం కట్టి చేసుకుంటున్నారు, అధికారులు కప్పాలు కడుతున్నారు. పొద్దుటూరుకి రావాలంటే ఒక అధికారికి ఇంత వాల్యూ అని డబ్బులు తీసుకొని పొద్దుటూరులో పోస్టింగ్లు ఇప్పించినారు. ఇక్కడ అటువంటి దాంట్లో అవకాశము సూర్యమోపైన కూడా అవకాశం ఉండదు. అదే అధికారులు అంటేనే వరదరాజుల రెడ్డి గారు అంటేనే అధికారులందరూ అప్రమత్తమై భయపడతారంట. నేనేం విన్నాను. ఇక్కడ నీకు ప్రభుత్వము ఒక ఆఫీస్ ఇచ్చింది, ఒక కుర్చీ ఇచ్చింది, టేబుల్ ఇచ్చింది, ఫ్యాన్ ఇచ్చింది, కారు ఇచ్చింది, బెల్ కొడితే అటెండర్ వస్తాడు. నీకు మళ్ళా ఎందుకు లంచం? ఎందుకు లంచము? పూర్వీకులు స్వాతంత్ర ఉద్యమాలలో చచ్చిపోయిన వాళ్ళందరి ఆశయం ఏమి? నీకేమైంది? ఒక గెజిటెడ్ ఆఫీసర్కు అన్నీ ఇచ్చిన తర్వాత నీకేమైంది? నువ్వు కూడా డబ్బు కావాలంటున్నావు. అట్లాంటి దాన్ని ఒప్పుకోను. ప్రజలకు సేవ చేయని వచ్చినాం, సేవ చేయి. అదే ఒప్పుకోకనే మీరు కూడా మన రిజిస్టర్ ఆఫీస్లో అందరినీ ప్రమాణం చేయించారంట కదా సార్? ఓ దేవుడు ఉండాలంటే గుడికి పోతాము, దేవాలయం అంటే అలా నమ్మకం ఏముంది? దేవుడు ఉండాలని పోతాము. ఆ మాత్రమే భయం ఉండేదానికి నేను పెట్టినా, అంతేగాని నేను చేయించినంత మాత్రంతోనే వాళ్ళు లంచం తీసుకునేవాడు ఆగిపోతాడని నేను అనుకోవడంలే. లంచమే కాదు, పిటిషన్లు పెట్టా, ఎంక్వైరీ కండక్ట్ చేయిస్తా. ఊరికి వదిలిపెట్టిన లంచం కూడా నా కొడుకును. అంత ఆధారాలు లంచం తీసుకుని నీకు అవసరం ఉంది ఆఫీసర్తో, నీ పనికి దానికి నువ్వు డబ్బులు ఇస్తావు, నువ్వు ఇచ్చినానని చెప్పావు. నీ అవసరం కోసం నువ్వు ఇస్తాడు, వాడు ఇచ్చాడు కాబట్టి తీసుకోవాలని వాడు అనుకుంటున్నాడు. నువ్వు వచ్చి లంచం అడిగినాడా నన్ను చెప్పే పరిస్థితులు లేరు ప్రజలు. వాళ్ళ పని వాళ్ళకి కావాలనుకుంటున్నారు, డబ్బు పోయినా కూడా. అంటే కొంతమంది అది లేని చేయకుండా ఉన్నారు కదా, అది లేకుండా చేయలేకుండా ఉన్నారు కదా కొంతమంది. చెయ్యరు, డబ్బు లేని చెయ్యరు అనేది నాకు తెలుసు బాగా. తీసుకోవద్దని చెప్పేంత వరకు ఉంటాం, మనం అని నిర్బంధించలేం కదా. అంటే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఒక ఎపిసోడ్ జరిగింది. అంటే ఎన్టీ రామారావు గారి పరిపాలన చూశారు మీరు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఇప్పుడు రాబోయే తరంలో చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, వీళ్ళవన్నీ రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి చాలా చూస్తాను నేను. అది ఇవన్నీ చూశారు. అంటే మీ గడిచిన కాలంలో వీళ్ళందరినీ చూశారు, ఇంతమంది ముఖ్యమంత్రులతో చేశారు, ఇంతమంది వాళ్ళందరినీ వారి పరిపాలన అంతా చూశారు. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు మీరు? అంటే ఇప్పుడు రాబోయే తరంలో అంతా యువకులు రావాలనేసి కొంతమంది లీడర్లు పెద్దలంతా అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు కానీ అందరూ లగ్జరీలకు అలవాటు పడినారు. ఎక్కడ ఎలాంటి కష్టం పడకుండా ఊరికే డబ్బు రావాలా, మనం షోక్గా ఉండాలా, కార్లలో తిరగాల, ఫ్లైట్లలో తిరగాల అనే ఆలోచనలో ఉన్నారు. కష్టపడేదానికి ఇష్టపడంలే. ఎందుకు కారణం ఏముందంటే అంత లగ్జరీ లైఫ్. ఏసీలు ఉండాలా, ఇంట్లోకి వచ్చే ఏసీ, బయటికి పోతే ఏసీ. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా డబ్బు 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 అంటున్నారు. అది సక్రమమా అక్రమం అనేది లేకుండా అక్రమంగానైనా కావాలంటున్నారు. ఏదో రూపంలో డబ్బులు కావాలి. అధికారులు, ప్రజలు. నీ పేరుతో భూమి ఉంటే ఆయన ఒక అగ్రిమెంట్ రాసుకొని నీ భూమి కొట్టేయాలని ఉన్నాడు. ఫోర్జరీ సంతకాలు చేసి భూములు కొట్టేయాలని ఉన్నారు. పోలీస్ అధికారులు ఏమొస్తే సంపాదించుకోవాలని ఉన్నారు. రెవెన్యూ అధికారులు అట్నే ఉన్నారు, డాక్టర్లు అట్నే ఉన్నారు, పంచాయతీ అధికారులు అట్నే ఉన్నారు. అందరి అధికారులు కూడా వారికి ఓనర్ ఉంటే డబ్బు తీసుకోవాలని ఉన్నారు.
ఓనరు లేడు అని దగ్గరికి పోగు ఎవరు మనిషి పోకుండా ఉంటే తప్పక పోయి అవసరం ఉండిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి డబ్బు తీసుకోవాలని ఉన్నాడు. నిజాయితీ లేదు. డబ్బు 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 ప్రజల నుంచి డబ్బులు సంపాదించుకొని లగ్జరీగా హైదరాబాద్లో ఎక్కడెక్కడో మంచి మంచి పెద్ద బిల్డింగులు కట్టుకొని సుఖంగా ఉండేవాళ్ళు గతంలో రిటైర్ అయిన అధికారులు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ప్రజల్లో చైతన్యం లేదు. ఇది డబ్బు ఎందుకు ఇవ్వాలబ్బా, వాడు నాకు పని చేసేదానికే ప్రభుత్వం అని పెట్టింది కదా జీతం ఇచ్చి, వానికి ఎందుకు డబ్బులు ఇవ్వాలని అనుకోవడంలే. నువ్వు అన్యాయంగా పోతాడవు. అక్రమార్జన కోసం పోయే వాళ్ళందరూ డబ్బులు ఇస్తారు. నిజాయితీలు సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఓకే, ఇప్పుడు నాటి రాజకీయాలు అంటే గతంలో మీరు చూసినటువంటి రాజకీయాలు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటారు? చాలా తేడా ఉంది. గతంలో రాజకీయాలు మనిషిని నమ్మేవాళ్ళు, మాట మీద విశ్వాసం ఉంచేవాళ్ళు. ప్రజలు కూడా ఓట్లు అట్నే వేసేవాళ్ళు. నమ్మి మా నాయకత్వాన్ని నమ్మి మేము వాళ్ళని నమ్ముకొని మమ్మల్ని వదిలిపెట్టాడు, ఈయన నమ్ముకొని ఉంటాడు, మాకు మంచి చేస్తాడని వాళ్ళందరూ నమ్ముకొని ఉండేవాళ్ళు. ఇప్పుడంతా అట్లా లేదు. కొంత పర్సెంటేజ్ తగ్గిపోయింది. అంత యూజ్ అండ్ త్రో, ఎక్కడ జరిగితే పని ఎక్కడ పోదాం అనుకుంటున్నారు ఇప్పుడు రాజకీయాలు. అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కూడా కావచ్చు కదా, వాళ్ళు కూడా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి కూడా మారుతున్నారు. అధికారం కోసం మారుతున్నారు. ఎందుకంటే అక్కడనే ఉంటే మాకు భవిష్యత్తు ఏమో అధికారం రాదే అనుకునేవాళ్ళు. తర్వాత ఈ మా ముఖ్యమంత్రి గారు తప్పు చేయొద్దని చెప్తుంటాడు. ప్రతి మీటింగ్లో చెప్తుంటాడు, తప్పులు చేయొద్దు, ప్రజలకు అవకాశం ఇవ్వద్దు, మనం మంచి మెజారిటీ ఇచ్చినారు, గెలిపించినారు, ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మీరందరూ ఎమ్మెల్యేలు కావాలని ఆయన చెప్తా ఉంటాడు. అన్నీ చెప్తాడం అనేది జరుగుతూ ఉంటుంది. చెప్పినా కూడా మనం చేయడం అనేది కొంత జరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు రాజకీయాలు, ఇప్పుడు రాజకీయ నాయకులు చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు డబ్బు అంటే ఈ మాటల ధోరణిలో కూడా చాలా తేడా వచ్చేసింది సార్. గతంలో ఎవరు అంటే అసెంబ్లీలో కావచ్చు, బయట ప్రెస్ మీట్లో కావచ్చు, ఏ రకంగా కావచ్చు, మాట్లాడకుండా అంటే వ్యక్తిగతంగా కాకుండా రాజకీయ పరంగా మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా అన్నీ పరోక్షంగా, ప్రత్యక్షంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఈ వ్యత్యాసం మీకు ఏమనిపిస్తుంది? అంటే గతంలో గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ లీడర్ అనేవాడు మాకొకరికే ఉండాలి. వాళ్ళతో మాట్లాడుతుంటే లీడర్ను నమ్మేదానికి లే, మా అవసరాల కోసము మా కోసము నిలబడతాడో లేదో, వాళ్ళతో మాతో మాట్లాడాలి. అవసరం వచ్చినప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడిపోతాడు కదా. కాబట్టి లీడర్ అనేవాడు మాకు ఉండాలా, వాడు పర్మనెంట్గా మేము అతనికి ఉండాలా, అతను మాకు ఉండాలని కోరుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు డబ్బులు వచ్చినాక ఏం లే. ఇప్పుడు నా ఇంటముడి హైదరాబాద్లో ఏం జరుగుతుంది, ప్రచారానికి వాళ్ళకు 200 మంది కావాలంటే డబ్బులు ఇస్తే ప్రచారానికి 2 గంటల పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రచారం జరుగుతుంది ఒక పార్టీకి. మరుసటి రోజు వీళ్ళకు ప్రచారం అవసరం లేదు, ఇంకొక పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి పోతుంటారు. మూడో పార్టీ అన్ని పార్టీలకు వాళ్ళే పోతుంటారు ప్రచారానికి. వాళ్ళకు అక్కడ ఆ రోజు జరిగే దానికోసం ఏం కావాలో అది చేస్తుంటే పోతుంటారు. కాబట్టి ప్రజలు నీతిమంతులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నీతిమంతులు లేకపోతే మేమందరం గెలిచేవాళ్ళం కాదు. నేను కేవలము పొద్దుటూరులో వరదరాజులు అంటే శాంతి భద్రతలు బాగా ఉంటాయి, మా వ్యాపారాలు మేమన్నీ స్వేచ్ఛగా చేసుకోవచ్చు, ఆయన వలన ఎవరికి ఇబ్బంది లేదని ఒక మంచితనంతోనే మేము ఇక్కడ గెలవడం జరిగింది.